ఇచ్చిన మాట ప్రకారం సిరిసిల్ల నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల నేతన్నలకు ఇందిరా మహిళా శక్తి చీరల కోసం 4 కోట్ల మీటర్ల వస్త్రానికి ఆర్డర్ ఇచ్చామన్నారు మంత్రి పొన్నం. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 5 కోట్ల బకాయిలు విడుదల చేశామన్నారు పొన్నం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మరమగ్గాల పరిశ్రమ మీద ఆధారపడ్డ రాష్ట్రంలోని కార్మికులు, ఆసాములు, అనుబంధ కార్మికులందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రం లోపల ఉన్న మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న 65 లక్షల మంది సభ్యులకు సంవత్సరానికి 2 యూనిఫామ్ శారీస్ సప్లై చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా 1,30,00,000 చీరలు సంవత్సరానికి ఉత్పత్తి చేయించడం జరుగుతుంది. వీటికి అన్నిటికీ అవసరమైన వస్త్రాన్ని సిరిసిల్ల మరియు రాష్ట్రంలో ఉన్న మరమగ్గాల పరిశ్రమలో ఉత్పత్తి చేయించి వాటిని సప్లై చేయడం జరుగుతుంది. దీంట్లో 61,50,000 ప్రింటెడ్ శారీస్, అదేవిధంగా 3,50,000 9 గజాల పాలికాట్ శారీస్ను ఉత్పత్తి చేయించడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న మరమగ్గాల పరిశ్రమపై ఆధారపడుతున్న కార్మికులు, ఆసాములు, అనుబంధ కార్మికులకు 6 నెలల నుండి 8 నెలల పాటుగా నిరంతరంగా ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా వారికి గిట్టుబాటు కూలి కూడా లభిస్తుందని చెప్పి భావిస్తున్నాం. దీనివల్ల ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ కూడా ఈ చీరలు అనేది చాలా శుభపరిణామని భావిస్తున్నాం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు టెస్కో జీఎం అశోక్ రావు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫామ్ చీరల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందజేశారు. ఇందిరా మహిళా శక్తి చీరల పథకంలో భాగంగా ముందుగా ఒక చీరను ఆర్డర్స్ దాదాపు 4.24 కోట్ల మీటర్లు అందజేసిందన్నారు. ఈ చీరలను ఏప్రిల్ 30వ తేదీలోగా సిద్ధం చేయాలని సూచించామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లతో యాన్ బ్యాంక్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు జీఎం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్తో పోటీపడి స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు టెస్కో జీఎం అశోక్ రావు.